క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో మీకందరికీ సాయంకాల శుభములు తెలుపుతున్నాను. ప్రతిరోజు సాయంకాల ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే. ప్రతి సాయంత్రము నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి సాయంత్రము నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. నా ప్రార్థన నీ ఎదుట ధూపం వలె ఎంచబడునుగాక. నేను చేతులెత్తుట సాయంకాల బలివలె అగునుగాక. యెహోవా, నేను నిన్ను గూర్చి మొరపెట్టుచున్నాను. త్వరగా నా యొద్దకు రమ్ము. నేను నిన్ను పిలిచినప్పుడు నా స్వరమును ఆలకించుము. దేవా, నా నోటికి కావు పెట్టుము. నా పెదవుల ద్వారమును కాయుము. నా హృదయమును దుష్టకార్యము చేయుటకైనను ఒప్పుకోనీయకుము. ప్రభువా, మమ్ములను కంటికి రెప్పలా కాపాడుతూ అనుదినము పోషించుచున్న దేవా, నీకు మా వందనాలు. అయ్యా, నీవు నూతనంగా ఇచ్చిన ఈ దినమంతా ఉదయం నుంచి సాయంత్రము మా గూటికి చేరే వరకు మా రాకపోకలందు, మా ప్రయాణాలలో మీ కాపాడే దూతలను కావలి ఉంచి మీ రెక్కల మాటను దాచి కాపాడినందుకు మీకు మా కృతజ్ఞతాస్తుతులు. మా పనులు, మా ఉద్యోగాలు సక్రమంగా చేయుటకు మీరిచ్చిన జ్ఞానమునకై వందనాలు. దేవా, మా దేశ నాయకులను, అధికారులను జ్ఞాపకము చేసుకొని ప్రజలకు న్యాయ పరిపాలన అందిస్తూ దేశమును అభివృద్ధి పదములో నడిపించే శక్తిని, జ్ఞానమును దయచేయండి. దేశంలో జరుగుతున్న అల్లర్లను, అఘాయిత్యాలను, మత కల్లోలను తొలగించండి. జ్ఞానము లేని వారికి మంచి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న ప్రతి వారికి మంచి జ్ఞానమును, సమయస్ఫూర్తిమైన జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీ గుప్పిలి విప్పి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నానా విధాల అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, విడుదల కలుగుచున్నది ప్రభువా. నీవే పరమ వైద్యుడవు గనుక ఎవరైతే నానా రకాల రోగాలతో, కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, కాలేయము, నరాల బలహీనత, కీళ్ల ఎముకల సమస్యలతో బాధపడుతూ లేవలేక మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకము చేసుకొని పేతురు అతను చేయి పట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని నడువ చేసిన విధముగా నీ మాటతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము ప్రభువా. వికలాంగులను, శరీరములోని అవయవాలు లోపించి వారి పనులను సక్రమముగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని కుంటివారికి కాళ్ళునిచ్చినావు, గుడ్డివారికి చూపును, చెవిటివారికి వినికిడిని ఇచ్చినది నీవే కనుక నీకు సమస్తము సాధ్యమే. నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాము ప్రభువా. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.